కాకి చొక్కా అనేది ఒక భరోసా. ఒక సాయంత్రం కాలేజ్ అయిపోయిన ఆడపిల్ల బయటకు వెళ్తుంటే ఈవ్ టీజింగ్ ఎదుర్కొంటానేమని భయపడితే ఎక్కడో దూరాన కాకి చొక్కాలో ఒక కానిస్టేబుల్ డ్యూటీలో నుంచోక్కర్లే, మామూలుగా కూడా నుంచున్నా చాలు, నేను ప్రశాంతంగా మా ఇంటికి వెళ్తాను అని చెప్పేదానికి ఒక భరోసా, ఒక కాకి చొక్కా. అదే పోలీస్ యూనిఫామ్. ఆ పోలీస్ యూనిఫామ్ ఈ రోజు మీ ఒంటి మీద పడబోతుంది. దాని అర్థం ఏంటంటే ఈ రోజు రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా పాలు పంచుకునే ఒక అవకాశం. భద్రతని బాధ్యతగా తీసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి కూడా నేను పాదాభివందనం చేయాలి. ఎందుకంటే పోలీసు ఉద్యోగంలోకి పంపించడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. పగలుండదు, రాత్రి ఉండదు, పండగ ఉండదు, పబ్బం ఉండదు. ఈ రోజు తుఫాన్ వచ్చినా నీ కొడుకు బయటకు వెళ్ళాలి. ఎక్కడైనా ఒక ప్రమాదం జరిగినా నీ కొడుకు బయటకు వెళ్ళాలి. ఒక పండగలో ఎక్కడైనా ఏమైనా ఇబ్బందులు తలెత్తుతాయని భయం వేసినా నీ కొడుకు బయటకు వెళ్లి ఆ ప్రజలందరికీ కాపలా కాయాలి. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు నీ కొడుకుని ప్రజా రక్షణ గురించి, ప్రజా సేవ గురించి ఎంతో పెద్ద మనసుతో నీ కొడుకుని పోలీస్ వ్యవస్థలోకి పంపించిన ఇక్కడికి వచ్చిన ప్రతి తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి కూడా పోలీస్ శాఖ తరపున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. మీ అందరికీ కూడా ఒకటే చెప్తున్నా, బాధ్యతగా భరోసాగా పనిచేయండి. ఇక్కడున్న ప్రతి ఒక్క కానిస్టేబుల్ కూడా అదృష్టవంతుడు. ఎందుకంటే ఒక విజనరీ నాయకుడు, ఒక ప్రజా నాయకుడు ఇద్దరి దగ్గర కూర్చొని మీరు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవడమే కాదు, మీ శిక్షణ పూర్తి చేసుకుని 9 నెలల శిక్షణ పూర్తి చేసుకుని ఒక మంచి పోలీస్ గా బయటకు వచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాష్ట్ర భద్రతకి, ఈ రాష్ట్ర భరోసాకి ప్రజలందరికీ కూడా నమ్మకంగా మంచి పేరుతో మీ తాలూకా బాధ్యతను నెరవేర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా పోలీస్ కుటుంబంలోకి స్వాగతం పలుకుతూ మంచి అవకాశం ఇచ్చారు. నాకు ఇది నిజంగా ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రలో నాకంటూ ఒక అవకాశం ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా పాదాభివందనం చేసుకుంటూ, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా.